నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అరాచకాలు అక్రమాలు జరిగాయో అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు కొడాలి నాని అనుచరులకు, ప్రధాన అనుచరులకు పోలీసులు 41A నోటీసులు ఇవ్వడం జరిగింది. అసలు ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ శ్రీలీల మేడం. మేడం నమస్తే. మేడం నమస్తే మేడం, పోలీసులు 41A నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది కొడాలి నాని అనుచరులకు. మరి ఏంటి, అసలు ఏం జరగబోతుంది? నెక్స్ట్ కొడాలి నానికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? ఏంటి, ఏమంటారు మీరు? కొడాలి నాని అంటే ఎవరికైనా గుర్తొచ్చేది గుడివాడ గూండా. అందరూ అదే చెప్పుకుంటారు. అతను చేసిన పనులు, మాట్లాడిన మాటలు, చంపేస్తాను, టచ్ చేసి చూడు, నరికేస్తాను, ఎవడు చెప్పాడు, నీ అమ్మ మొగుడు చెప్పాడా, ఈ పిచ్చి మాటలు. ఎవడు చెప్పాడు, ఎందుకు చెప్పాము? అప్పుడేమో హామీలు ఇచ్చారు, 2019 ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారు విపరీతంగా, అసలు రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని. బాగా తీర్చిదిద్దారు, అల్లా కల్లోలం చేసి సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. జగన్ అండ్ కో వీళ్ళందరూ కూడా, పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, వీళ్ళంతా బ్యాచ్ అంతా మామూలుగా ఉండదు. అంబటి రాంబాబు, ఈ రోజున కొడాలి నాని అసలు అతనికి ముఖ్య అనుచరులు. వీళ్ళంతా కూడా షాడోగా ఉంటాడు అతను దాంట్లో. వీళ్ళందరూ ఏం చేశారు, ఎవరిని బెదిరించారు, ఎన్ని రకాలుగా దందాలు, గూండాయిజం, రౌడీయిజం. బెదిరించేదేంటి? అసలు మీకేం పని? ఎమ్మెల్యే మనిషివైతే బెదిరిస్తారా? ఈ రోజున 41A నోటీసులు ఇచ్చారు. అంటే ఇక్కడ కొడాలి నాని అనుచరులు అని చెప్పుకుంటున్న వీళ్ళు కొడాలి నాని అండదండలు లేకుండా ఇవన్నీ చేశారా? అతను తెలియకుండా చేశారా? అంటే ఖచ్చితంగా దీంట్లో వాటాదారుడు, అన్ని విధాలుగా వీళ్ళకి సపోర్ట్ చేసిన వ్యక్తి కొడాలి నాని. అతనే మెయిన్ సూత్రధారి, పాత్రధారి. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండి అతని పక్కన వాళ్ళంతా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వీళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా కూడా సౌమ్యుడు, మంచివాడు. ఆ రోజు చూసుకుంటే మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏవిఎంలు ఎలా బద్దలు కొట్టాడు. అతను పలకరించడానికి ములాఖాత్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏం చెప్పాడు? చాలా సౌమ్యుడు, అసలు అబ్బో ఇట్లాంటి వ్యక్తి నేను ఎప్పుడూ చూడలేదు, అంత మంచి వ్యక్తి అని. అట్లాంటి వాళ్ళు వీళ్ళంతా. ఆ రోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి నా సైన్యం అని చెప్పుకునే ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు, వాళ్ళ చేత బలవంతంగా రాజీనామా చేయించారు. ఈ రోజున ఈ కొడాలి నాని అనుచరులు ఎవరైతే చెప్పుకుంటున్నామో వాళ్ళకి అదే కారణం చేత ఒకరికి నోటీసులు ఇవ్వటం. ఎందుకు? ఆ రోజు ఏం చెప్పారు? ఎదురు తిరిగారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే ఎట్లాగా, రాష్ట్రానికి చాలా అవసరం. మేడం, మీరు అన్నట్టుగానే నాని హస్తం లేకుండా వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పి పలువురు అయితే అంటున్నారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేదు, ఆ జాబ్స్ ఇవ్వలేదు అనడాన్ని మనం ఏ విధంగా చూడాలి? వాళ్ళతో రాజీనామాలు చేయించి ఇప్పుడు జాబ్స్ అడగడం ఏంటి మేడం? అసలు ఒకప్పుడు వాలంటీర్లు మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. వాళ్ళ అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు హెల్ప్ అవ్వట్లేదని వైఎస్ఆర్సీపీ ఏ విధంగా దుష్ప్రచారం చేస్తుందో, అసలు వాలంటీర్లు అనే వాళ్ళు ఏ విధంగా ఉపయోగకరంగా ప్రజలకు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ విధిని ఏ విధంగా దుర్వినియోగం చేశారు అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. ఎందుకంటే ముసలి వాళ్ళ మెడల్లో గొలుసులు లాక్కెళ్ళటం కానీ, వాళ్ళకి తెలియకుండా వేలుముద్రలు వేయించుకొని బ్యాంకులో అమౌంట్ డ్రా చేయటం కానీ, ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆడపిల్లల మీద అఘాయిత్యం చేయటం కానీ, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలు ఉన్నాయి. వాలంటరీలో ఉన్నప్పుడే వాళ్ళంతా చేశారు. ఇది ఎప్పుడు? వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు. వాళ్ళు ఇవన్నీ ఎప్పుడు బయటకు వచ్చినాయి? టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చినాయి, కూటమి ప్రభుత్వం. కానీ అంతకుముందు వాళ్ళు చేసిన పనులు మళ్ళీ కొత్తగా వీళ్ళకి ఏంటంటే ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి కోసం వీళ్ళు వాళ్ళ చేసే వృత్తిని రాజీనామా చేస్తున్నారు, ఆయనకి సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వ్యక్తి లేకపోతే మేమందరం లేము అని చెప్పి ఈ రోజున ఏం బయటకు వచ్చింది? బలవంతంగా చేయించారు. సాక్షి పేపర్ కూడా బలవంతంగా వాళ్ళ చేత అమ్మిచ్చారు వీళ్ళు. వాలంటీర్లందరికి కూడా మీరు ఇన్ని పేపర్లు అమ్మకపోతే మీ అమౌంట్ ఇంత కట్ అవుతుంది శాలరీలో అని చెప్పి వాళ్ళకి టార్గెట్లు పెట్టారు. వీళ్ళు టార్చర్ పెట్టారు. వాళ్ళు గతి లేక వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా దోచుకున్నాడు, ఎమ్మెల్యేలు ఒక విధంగా దోచుకున్నారు, ఎమ్మెల్సీలు ఒక విధంగా దోచుకున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వీళ్ళు ఏ విధంగా చేశారో వాళ్ళ పరిపాలనలో, దాంట్లో వీళ్ళు కూడా ఒక భాగం అయ్యారు, వాలంటీర్లు కూడా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎవరికైనా సరే, సాక్షి ఛానళ్ళకు కానీ సాక్షి పేపర్కి కానీ కూటమి ప్రభుత్వంలో
మీరు వాలంటీర్ల గురించి మాట్లాడే అధికారం కానీ అర్హత కానీ ఏదీ లేదు, హక్కు కానీ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి హక్కు? అధికారాన్ని దుర్వినియోగం చేసి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వాలంటీర్లను ఏ విధంగా మీరు వాడుకున్నారు? ఇంకా వాలంటీర్ల చేత మీరు రాజీనామాలు చేయించారు కదా, నీకోసమే కదా వాళ్ళు రాజీనామా చేశారు. ఈ రోజున నిన్ను రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో 11 సీట్లు వచ్చినా కూడా వాళ్ళకు వచ్చిన 11 సీట్లలో కూడా అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పులివెందుల నుంచి గెలిచాడు. మరి అట్లాంటి వ్యక్తి నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి నీ ప్రజల గురించి నువ్వు మాట్లాడకుండా మాట్లాడితే పోయి బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటున్నావు. ఇంకా ఈ రోజున ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల గురించి మాట్లాడతాడు? ఈ రోజున నిన్ను గెలిపించిన ప్రజల గురించే నీకు ప్రేమ లేదు, కన్న తల్లి మీద లేదు, తోడబుట్టిన చెల్లి మీద లేదు, బాబాయ్ కూతురు మీద లేదు. నువ్వేమో బాబాయ్ గొడ్డలపోటు, ఒకవైపు ఏమో కాంగ్రెస్కి వెన్నుపోటు, తండ్రి శవాన్ని పెట్టుకొని శవరాజకీయం చేశావు. ఎవరు చచ్చిపోతే అప్పుడు నీకు హ్యాపీగా నవ్వుకుంటూ చేతులు ఇలా ఇలా అనుకుంటూ వస్తాడు. అతనికి తెలిసింది అదొక్కటే. ఇట్లాంటి వ్యక్తి వాలంటీర్ల గురించి మాట్లాడటం వాళ్ళకి హక్కు లేదు. ఫస్ట్ ఏ విధంగా మాట్లాడతారు వాలంటీర్ల గురించి వీళ్ళు? ఈ రోజున చూస్తే 41A ఎందుకు పెట్టారు? బలవంతంగా వాళ్ళు చెప్తేనే కదా వాలంటీర్లు మా చేత బలవంతంగా రాజీనామా చేయించారు, వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేశారు. ఈ రోజున వాళ్ళతో పని లేదు. మీరు అంత ఇదిగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సపోర్ట్ చేస్తాం, ఆయన లేకపోతే అధికారంలో మాకు ఈ పదవులే వద్దన్నట్టు మాట్లాడినప్పుడు ఇంక ఇప్పుడు ఎందుకు వాళ్ళకి? ఏ విధంగా కావాలి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ గురించి మాట్లాడే హక్కు? లేనే లేదు. చక్కగా 1వ తారీఖు రోజున 95% అందరికీ కూడా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ చల్లగా ఉంది. ఈ రోజున కొడాలి నాని అండుకో వీళ్ళ పాపం పండింది. చేసినవన్నీ కూడా పెద్ద మూట, మామూలు మూట కాదు వాళ్ళు చేసిన తప్పులు, పాపాల చిట్ట. అతను ఒక్కడైనా, అతనితో పాటు విర్రవీగిన వీళ్ళంతా కూడా నందిగామ సురేష్ కానీ బోరుగడ్డ అనిల్ ఈరోజు ఏం చేశాడు? పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? ఎవరు తీసుకెళ్లారు అనంటే అది కూడా బయటకు వస్తుంది. తప్పుల మీద తప్పులు చేస్తున్నారు వీళ్ళంతా. ఎవ్వరు క్షమించరు, ప్రజలు చూస్తూ ఊరుకోరు. వాళ్ళంతా ఒక ఇబ్బంది పడిన వ్యక్తి బయటకు వచ్చి ఒక విషయం చెప్పినట్లు, ఆ విషయం చెప్పినప్పుడు ప్రభుత్వం వెంటనే దానికి రియాక్ట్ అయ్యి పోలీసులందరూ కూడా దాని మీద చర్య తీసుకున్నప్పుడు ఇంకొకరు వస్తారు. ఇక్కడ మంచి జరుగుతుంది, మేమేదో మాకున్న కష్టాన్ని చెప్పుకుంటే మాకు హెల్ప్ అవుతుంది అన్నప్పుడు అలా జరిగినాయే ఇవన్నీ కూడా. మరి మొత్తానికి నాని హస్తం లేకుండా ఈ వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించే అవకాశం లేదు నాని అనుచరులు అని చెప్పి మేడం అంటున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడే హక్కే లేదు వైసీపీ నేతలకు అని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.